పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో దాత అంగాడి తాతారావు నాగమణి దంపతులు ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పాఠశాలకు అదనపు తరగతి గదులు, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం సమకూర్చిన సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేసిన దాతలను ఆయన అభినందించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. తాతారులు కూడా రావాల్సిందిగా మన గురుగారు ఈశ్వర గారికి, వినోద్ గారికి, కట్టా వార్డు మెంబర్ గారికి, నిజంగా ఇప్పుడు పండుగ వాతావరణం ఏర్పాటు చేసిన అంగడి తాతారావు అమ్మవారి విగ్రహం చాలా కలగా నవ్వుతూ ఉంది. సరస్వతీదేవి, మన సరస్వతీదేవి ఆశీస్సులు మన పిల్లల మీద అందరి మీద ఉండి, ఏదైతే మీ తల్లిదండ్రులు మీరెంతో ప్రయోజకులు వాళ్ళని కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, మీరందరూ కూడా తప్పనిసరిగా బాగా చదువుకుని మీ స్కూల్కి మీ తల్లిదండ్రుల ద్వారా కూడా మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ స్కూల్ గురించి మన మాస్టర్ చెప్పారు. ఏదైతే 270 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు, మరి 3 గ్రామాలకు సంబంధించి పెదవలసల, చిన్నవలసల, లక్ష్మీపతిపురం గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ హై స్కూల్కి ఒక 2 రూమ్స్, మరి బోర్డ్ స్కూల్కి ఒక 2 రూమ్స్, మరి నిరుపయోగంగా ఉన్న ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయాలి. వీరందరికీ కూడా ప్లే గ్రౌండ్ కూడా కావాలని చెప్పి మన స్కూల్ కమిటీ చైర్మన్ గారు, మరి హెడ్ మాస్టర్ నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా మనకున్న రిలయన్స్ కంపెనీ, ఓఎన్జీసీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీ స్కూల్ని కావాల్సిన 4 రూమ్స్, కావాల్సిన గ్రౌండ్ కూడా తప్పకుండా చేయించామని చెప్పి ఈ సభాముఖంగా మరి మీకు హామీ ఇస్తున్నాం. మరి అదేవిధంగా మన ప్రభుత్వం కూడా, మరి లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఈ స్కూల్ వ్యవస్థలో సంచలనమైన మార్పులు తీసుకొచ్చి, మరి మీ అందరికీ కూడా మంచి డ్రెస్, ఎలా ఉందమ్మా? డ్రెస్ బాగుందా? క్వాలిటీగా ఉందా డ్రెస్? ఓకే. భోజనం ఎలా ఉంది? భోజనం బాగా పెడుతున్నారా? ఏంటి భోజన పథకం పేరేంటి? డొక్కా సీతమ్మగా భోజన పథకం. మరి బుక్స్ ఇస్తున్నారు మీకు, క్వాలిటీ బుక్స్. ఏ పేరు మీద ఇస్తున్నారు? సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన చిత్తశుద్ధితో ఏదైతే చదువులకి మీద చదువులను ఎంకరేజ్ చేశారో వారందరినీ, మరి భోజనాన్ని ఎంకరేజ్ చేశారో వాళ్ళ పేర్లు పెట్టి, ఎక్కడా కూడా ఎవరో ప్రభుత్వంలో ఉన్న ఫోటోలు వేసుకోకుండా మరి మీ అందరికీ కూడా నాణ్యమైన విద్యను ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి డ్రెస్సులు ఇవ్వాలి, మంచి బుక్స్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్ తీసుకురావాలి. మీరందరూ చదువులు పూర్తయ్యే టైంకి మీకు అందరికీ ఒక అద్భుతమైన రాజధాని, మీకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు చేయడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మీ భావితరాల భవిష్యత్తు గురించి అక్కడ పునాదులు వేస్తున్నారమ్మా.